అంటే ఎవరన్నా నమ్ముతారా? కొత్త వాళ్ళైతే అసలే నమ్మరు, పాత వాళ్ళకి తెలుసు కాబట్టి నమ్ముతారు. సో డ్రైవర్గా పనిచేశాను. తర్వాత సొంతంగా ట్రావెల్స్ బిజినెస్ స్టార్ట్ చేసి ట్రావెల్స్ బిజినెస్లో కూడా ఇంచుమించు నా దగ్గర 40 వెహికల్ అటాచ్ వెహికల్ నడిచేది. ఒక 10 సొంత వెహికల్ కొన్నాను. ఒక 5 మంది అమ్మాయిలు కాల్ సెంటర్లో పనిచేసేవాళ్ళు. నెలకి 80,000 నుంచి ₹1,00,000 సంపాదిస్తుంటే సో చాలా గర్వంగా ఉండేది అనమాట. ఒక డ్రైవర్గా నేను కొంచెం మంచిగా సెట్ అవుతున్నా అని చెప్పేసి. ఆ తర్వాత ఓలా క్యాబ్ వచ్చింది. తర్వాత బిజినెస్ జీరో అయిపోయింది. 10 వెహికల్స్ కొంటే 24 లక్షల అప్పు అట్లనే మిగిలిపోయింది. ఆ తర్వాత ఇక ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అప్పుల బాధలు ఎక్కువైనాయి. నెల తిరిగేసరికి ₹1,00,000 వచ్చేది పోయి ఉల్టా 70,000 కట్టాలి. సో ఇక టార్చర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుందామన్న సిచ్యువేషన్కి వెళ్ళిపోయాను. కానీ నా టైం బాగుంది. సో మా పిల్లలు గుర్తుకొచ్చి నేను సూసైడ్ చేసుకోలేదు ఆ రోజు. ఎందుకంటే ఒక చిట్టి ఆయన ఫోన్ చేసి తిట్టినమాట డబ్బులు కట్టకుంటే. ఇక ఆ రోజు అర్థమైంది, ఇక నాకు వెనక ముందు అయితే భూములు లేవు, అమ్ముకొని కట్టడానికి వేరే అవకాశం లేదని ఆ నిర్ణయం తీసుకుని ఉంటే మా పిల్లలు గుర్తుకొచ్చి మళ్ళీ నేను సూసైడ్ చేసుకోలేదు. తర్వాత ఒక 1 or 2 months తర్వాత నాకు ఒక కాల్ వచ్చింది. ఎవరి దగ్గర అయితే నేను డ్రైవర్గా పనిచేశాను, అరుణకుమారి మేడం అని, వాళ్ళు నాకు కాల్ చేసి ఒకసారి మా ఇంటికి రా సలీం, చాలా రోజులైంది, పిల్లలు తీసుకొని అంటే ఇంటికి పోయినాం. సంగారెడ్డి రాయకోడలో ఒక పెళ్ళి ఉండే యాక్చువల్గా కప్పాడి దగ్గర. అక్కడ ఆ పెళ్ళికి అటెండ్ అయిన పోతూ సంగారెడ్డిలో వీళ్ళ ఇంటికి పోతే ఆమె వెస్టేజ్ గురించి చెప్తే నేను ఇక్కడికి విని ఇక్కడికి వదిలేసినాం. ఇలాంటి ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి, ఇవన్నీ మనం చేయొద్దు, ఎవరి దగ్గర పోతాం సబ్బులు పట్టుకున్నాను అనిపించింది. ఇక ఫ్రీ జాయినింగ్ బల్మికి ఇక కాదని లేక జాయిన్ అయినా. కొన్ని ప్రోడక్ట్ ఇస్తే అలా ఒక నైట్ క్రీమ్ నిమ్ సోప్ తీసుకొని వాడినా బాగుంది, సబ్బు బాగుందని ఫోన్ చేస్తే మళ్ళీ బిజినెస్ చేయమంటారు అన్న భయంతో బాగుందని చెప్పలేదు. ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మేము అక్కడ టోలీ చౌక్కి వెళ్తున్నాం, ఒకసారి మీ ఇంటికి వస్తామంటే వచ్చి మళ్ళీ బిజినెస్ చెప్తే అప్పుడు విన్నా, కొంచెం అర్థమైంది. డబ్బులు పెట్టేది లేదు, మనం మునిగేది లేదు, ఎవరిని ముంచేది లేదు, ప్రోడక్ట్ అయితే ఏదో ఒక దగ్గర వాడాల్సిందే అని చెప్పేసి సికింద్రాబాద్ ఆఫీస్కి వెళ్ళి ప్రోడక్ట్ తెచ్చుకొని వాడి బాగుండే. ఆ తర్వాత చిన్న మీటింగ్లకు వెళ్ళిన ఒక 2 నెలల వరకు. ఎంతర్బీ సార్ వాళ్ళ ఇంట్లో మీటింగ్ అవుతుండే, 15 మంది దాకా ఉంటుండే. కుల్కర్ణి సార్ సంగారెడ్డిలో మీటింగ్ అటెండ్ అయినాం. అట్లా మీటింగ్లు అటెండ్ అవుతూ ఒక 2 నెలల తర్వాత ఢిల్లీలో ఒక పెద్ద గోక్రోన్ అనే మీటింగ్ ఉంది. ఆ మీటింగ్కి ప్రమోట్ చేసారు. సో నాకు అనిపించింది డబ్బులేమో పెట్టుబడి పెట్టలేదంటారు, మళ్ళీ 10,000 పెట్టుకొని ఢిల్లీకి పోదామంటున్నారు, లైఫ్ చేంజ్ అవుతుంది అంటున్నారు. ఇక కాదని లేక ఇష్టం ఉండి లేక ఫైనల్గా ఢిల్లీకి అయితే వెళ్ళినా. ఆ ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఎస్పీ బారిల్ సార్, ఎంతమంది తెలుసు ఎస్పీ బారిల్ సార్? ఆల్మోస్ట్ అందరికి తెలుసు కదా. సో ఇందిరాగాంధీ ప్రియదర్శిని అవార్డు గ్రహీత, మోటివేషనల్ స్పీకర్, ఆథర్, డాక్టరేట్ వచ్చిన వ్యక్తి. ఆయన ముందట నిజంగా చెప్తున్నా, ఎవరైనా నేను నా జీవితంలో ఏం లేదు, నేను చచ్చిపోదాం అనుకున్న వ్యక్తిని ఒక అర్ధగంట కూర్చుని పెడితే జీవితంలో చచ్చిపోవడం అట్లా ఉంటుంది ఆయన టీచింగ్. సో ఆ గంట సెషన్ విన్న తర్వాత అక్కడ నుంచి నిర్ణయం తీసుకొని ఇక హైదరాబాద్కి వచ్చిన. ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వస్తుందా అని చెప్పి ఇక నాకు ఇక ఆడికి పోయేటప్పుడు అయితే ఒక సాగుపోయినట్టు పోయినాయి ఇక తప్పదు అన్నట్టు. వచ్చేటప్పుడు మాత్రం ఇట్లా అయిపోయింది ఇక పానం, ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వస్తుందా అని చెప్పేసి. ఆ ట్రైన్లో 2 రోజులు పడుతుంది కదా ఢిల్లీకి రానికి. ఫైనల్గా వచ్చిన తర్వాత ఆడనే డిసైడ్ అయింది ఇక 6 మంది గ్రౌండ్ కావాలంటే 6 మంది ₹1,00,000 వస్తే చాలు, టెన్షన్ ఫ్రీ అయిపోతుంది, ఇక నేను దుమ్ము దులిపేస్తా అని చెప్పి 6 మంది నాన్నే డిసైడ్ చేసుకున్నాను. ఎవరెవరు అని చెప్తే ఒక ఆయన దోస్తు, ఒక ఆయన బావ, ఎవరింట్లో అయితే ట్రావెల్స్ ఆఫీస్ ఉందో సొంత బావ కాదు దూరంకేనే, తర్వాత ఒక మెకానిక్, నేను రెగ్యులర్గా సర్వీసింగ్ చేపిస్తా, 4వది బొమ్మరిది, 5వది ఇంటి ముందట ఉన్న బొమ్మరిది. లీస్ట్లో లాస్ట్ పెట్టిన, ఎందుకంటే ఆయన ఆటో నడుపుతుండే బక్కగా ఉంటుండే, ఈయనేం చేస్తాడు అనిపిస్తుండే. ఇంటి ముందట మా మెకానిక్ ఒక తౌఫీక్ అని ఉండే, ఆయనకి చెప్పిన. ఈ 6 మంది డిసైడ్ అయినా ఇక పోగానే నా మాట చెప్పగానే వీళ్ళు ఇంటర్ ఇక చేసేస్తారు, డైరెక్టర్ చేయడం పెద్ద మ్యాటర్ ఏం కాదు ఇట్లా అనిపించి ఇక రాగానే ఇక మొత్తానికి ఫోన్ చేసిన, మా ఫ్రెండ్కి ఫోన్ చేసిన. ఆ ఫ్రెండ్ ఎంత క్లోజ్ అంటే ప్రాణమైన ఈయనకే రెడీ ఉన్న ఫ్రెండ్ అనమాట. నేను ఆయన డ్రైవర్గా పనిచేసేటప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎప్పుడైనా నైట్లో కస్టమర్స్ అంటే ఫ్లైట్ లేట్ అయ్యి కస్టమర్స్ లేనప్పుడు మేము ఎయిర్పోర్ట్లో నుండి కావాల్సి వస్తుండే. ఆయన సిటీ పోయి డ్రాప్ వస్తే రిటర్న్ వచ్చేటప్పుడు అన్నం పట్టుకొని ఆడికి హైదరాబాద్కి అంటే తీసుకొస్తుండే, కూర్చొని తింటుంటే. ఆయన ఫ్యామిలీ విషయాలు నాకు తెలుస్తాయి, నా ఫ్యామిలీ విషయాలు ఆయనకు తెలుస్తుంది. ఇగో రాత్రి 12 అయితే మీరు కొట్లాడుకుంటారా అంటే నిద్రకి లేచి వస్తాడు చంపేనికి, అంత క్లోజ్ అనమాట. కానీ 6 నెలలు ఆధార్ కార్డు ఇవ్వలేరు. నేను అనుకున్నా, నేను చెప్పగానే అన్నిటికంటే ముందు అయ్యే వ్యక్తి ఈయననే అనుకొని ఫోన్ చేసిన. ఢిల్లీకి వచ్చి ఇట్లా అయిపోయినా మొత్తం ఇక ఊపిరి గౌలుతాయా అట్లయినా. ఆయన ఒకటే అన్నాడు, సలీం నేను ఈ బిజినెస్ నువ్వు గిట్ట చేయకు, ఇలాంటి ఎన్నో బిజినెస్లు చేసి మా ఊర్లో గౌల్దొడ్డిలో ఒక్కొక్కరు పోలీసు వాళ్ళు ఈపులు వలగొడుతున్నారు అన్నాడు. చేయకన్నా బాగుండే కానీ పోలీసు వాళ్ళు ఈపులు వలగొడుతారు అంటే అక్కడ ఉన్న కానీ అంత వెళ్ళిపోయింది. ఏమైనా నేను ఇంత మీ ఆశలు పెట్టుకొని వస్తే గిట్ల అయిపోయాయని చెప్పి ఇక మళ్ళీ ఏం చేసినా ఇక
అప్పుడు ఫోన్ చేసిన, సార్ నేను చెప్తే ఇట్లా అవుతుందంటే అట్లనే అవుతుంది స్టార్టింగ్లో, నువ్వు చెప్పుకుంటావో మీటింగ్ అటెండ్ అవుతావు అని చెప్పి అని చెప్పిండు. సో అదే పని చేసుకుంటూ పోయినా. ఇంటి ముందట వాళ్ళకి చెప్పినాము. ఇంటి ముందట వాళ్ళకి ఎట్లుంటుందంటే వాళ్ళు వస్తే మంచిది, రాకుంటే ఒక పెద్ద టార్చర్ ఉంటుంది. ఇక మా వైఫ్కి క్లోజ్ ఫ్రెండ్ మా ఇంటి ముందట ఆమె, వాళ్ళ ఇంట్లోకి పోయి ప్లాన్ చెప్పినాము, ఫ్లాక్సైడ్ డెమో చూపించినాము, మళ్ళీ సబ్బు డెమో చూపించిన తర్వాత బిజినెస్లో జాయిన్ అయితే కాలేరు. ఫైనల్గా నేను సబ్బు చూసి మోటివేట్ అయినా కదా, వీళ్ళకి అట్లనే అవుతారని ఒక సబ్బు ఫ్రీ గిట్ ఇచ్చి వచ్చిన. వారం రోజుల తర్వాత ఎట్లా తీసుకున్న సబ్బు అట్లా రిటర్న్ తెచ్చిచ్చారు, మేము వాడమని చెప్పేసి. అంటే జాయిన్ కాలేదు. మళ్ళీ చూస్తే ఈ రోజు గిట్ట మా వైఫ్తో ఎంత క్లోజ్ మాట్లాడదంటే, ఆమె ఫోన్ చేసిందంటే అర్ధ గంట కంటే తక్కువ మాట్లాడదు మా వైఫ్. అంత క్లోజ్ కానీ ఈ రోజు గిట్ట జాయిన్ కాలేదు. ఇన్ని డబ్బులు వచ్చినాక గిట్ట జాయిన్ కాలేదు. ఇద్దరు అయిపోయారు. లిస్టులకించి మూడో వ్యక్తి మెకానిక్. నేను నెలకి 50,000 బిజినెస్ ఆయనకి ఇస్తాను. నా సర్వీసింగ్ చేయించినప్పుడల్లా వాట్సాప్లో లిస్ట్ బిల్ పంపిస్తే గూగుల్ పే చేస్తా, 3,000 సామాన్ కొనుక్కోవడం నా గురించి అని చెప్పేసి. ఇట్లా కాదు, ఇలా చెప్తే ఫెయిల్ అవుతుంది, నేను మీటింగే పట్టుకొని పోతా అని చెప్పేసి ఇందర్బీర్ సార్ వాళ్ళ ఇంటికాడ మీటింగ్ అవుతుంది. ఈయన ఫోన్ చేసిన, సాయంత్రం మనం ఇట్లా వెళ్ళేది ఉందంటే టీకే వచ్చే అన్నాడు. పోయినా, కార్లు ఎక్కించుకున్నా. రంజాన్ నెల నడుస్తుంది, నేను ఒక పొద్దున్న ఆయన ఉన్నాడు, ఎక్కించుకొని పోయినాం. సాయంత్రం ఆడ సాటర్డే మీటింగ్ అయింది. అయిన తర్వాత రిటర్న్ వస్తూ గచ్చిబౌలి కాడ ఏదో హోటల్, అది ఏది షాగౌజ్ ఆడ ఫిస్తా, దాని పక్కన ఫిస్తా హౌజ్, అది హలీం అమ్ముతారు. ఆకలి మీద ఉన్నాం, ఇట్లా ఒక పొద్దు వచ్చినాం అని చెప్పి ఆయన్ని 500 పెట్టి ఇద్దరం తిన్నాము. నేనేమనుకున్నా అంటే ఇక అయిపోతాడు, ఇక జాయినింగ్ అయిపోతే ఇక డ్యూసీడీ నాకు ఇట్లా, నేను ఆయన లోపల డ్యూసీడీని చూస్తున్నాను. నేను ఇక మొత్తం అయింది. పోయి షాప్ కార్డ్ వదిలినాక ఆధార్ కార్డ్ అంటే ఆయన ఇట్లా అంటాడు, సలీం భాయ్ ₹1,00,000 వస్తుంది అంటున్నావు కదా, నీ 1,00,000 వచ్చినాక నేను వస్తాను. ఎంత పని అయిపోయా, 500 గిట్ట వేస్ట్ అయిపోయి అనిపించింది. ఆయన బాయ్, ఇంటి ముందట ఆయన బాయ్. ఇక మెకానిక్ ఆయనైతే రాలేడు. సరే అని చెప్పేసి చేసుకుంటూ పోయినా. 2 సంవత్సరాల తర్వాత ₹1,00,000 వచ్చింది. ఆయన లిస్టులో పెట్టుకున్న 1,00,000 వచ్చినాక వచ్చే వ్యక్తి ఎవరంటే ఈయననే. తెల్లారే పొద్దున పోయినా చక్కగా చూపించిన ₹1,00,000 ఇవి అకౌంట్లో పెట్టేసి వచ్చిన ఆధార్ కార్డ్ అంటే, నువ్వు చేయగలుగుతావు నేను చేయలేను అంటాడు. మరి ఏం చెప్పాలి, రైట్? సో ఆయన ఎట్లా అయిపోయి ఇక 6 నెలల తర్వాత 30,000 వచ్చింది. 30,000 వచ్చినాక మా బెస్ట్ ఫ్రెండ్ మళ్ళీ అప్పుడప్పుడు మాట్లాడుతుంటే, బిజినెస్ చేయకపోయినంత మాత్రం కొట్లాడుకోలేదు. మాట్లాడుతుంటే ఒకరోజు మళ్ళీ ఇట్లా వచ్చిందంటే మళ్ళీ ఒకసారి ఇంటికి పోయి కలిసి మాట్లాడి బిజినెస్ స్టార్ట్ చేసిండు. ఈరోజు 13 లక్షల పైన ఇన్కమ్ తీసుకుంటుండు తంగేలపల్లి శ్రీనివాస్ సార్, రైట్? సో తర్వాత వచ్చేసి మా ఎవరి ఇంట్లో అయితే ఆఫీస్ ఉండేనో, ట్రావెల్స్ ఆఫీసు, వాళ్ళకి నెలకి ₹6,000 కిరాయి కడుతుంటే, నేను నా ఆఫీస్ వాళ్ళ ఇంట్లోనే ఉండే. మా బావనే అవుతాడు దూరంకి. ఆయనకి చెప్పిన, మళ్ళీ సేమ్ డెమో చూపించిన, ఫ్లెక్సైల్ డెమో, సబ్బు డెమో చూపించిన, అన్నీ చూపించిన తర్వాత చూసిండు ఇక లేవు అని చెప్పి చేయి పట్టుకొని ఇంటెనకనే ఇల్లు ఉండే అనమాట. ముందట సెటర్ ఉండే. చక్కగా ఇంట్లో తిరగపోయి అల్మార్ తీసి పాత కంపెనీలో జాయిన్ అయినా ఉంటాయి కదా, ఆ కిట్లు తీసి చూపించాను. నేను ఇది చేసిన, ఇది కంపెనీ చేసిన, ఈ కంపెనీ చేసిన, ఇన్ని చేసిన, ఇవన్నీ వేస్ట్ అన్నాడు. ఒక్కరు వాయే, దోస్తు వాయే, ఫస్ట్ మెకానిక్ వాయే, ఇంటి ముందటైనా వాయే, బావగిట వాయే. ఇంకో ఆయన బానర్లు ఉంటాడు, ఆయనకి చేస్తారనుకున్నాడు, ఆయనకి చేయలేడు. ఫైనల్గా ఇక లాస్ట్కి ఎవరు మిగిలిరు, 6 మంది ఇట్లా ఎవరు మిగిలిరు ఇంకా బామ్మడి. ఇక ఎవరు దిక్కు లేకపోతే అక్కమ్మడి దిక్కు అన్నట్టు ఇక పిలిచినగా నేను తొందరగా వచ్చాయి. బామ్మడి అనగానే వచ్చిండు, ఆటో తీసుకుంటారు రూమ్ అని గదిలో పెట్టిండు. లోపల కూర్చోగానే మంచం మీద కూర్చొని ప్లాన్ చెప్పిన, డెమో చూపించిన. మళ్ళీ చూపించిన తర్వాత ఢిల్లీ పోయి వచ్చినాక బారిల్ సార్ ఒక విషయం ఏం చెప్పిండంటే, ఎవరిది ఎంత పెద్ద డ్రీమ్ ఉంటే అంత తొందరగా సక్సెస్ అవుతారు. ఆ మాట నా మైండ్లో ఎక్కించుకున్నా. చక్కగా ఢిల్లీకి నుంచి రాగానే స్టేషనరీకి పోయినా, కలర్ పేపర్లు తీసుకున్నా, కలర్ మార్కర్లు తీసుకున్నా, డ్రీమ్ రాసిన. ఏం రాసిన డ్రీమ్ అంటే 2 కోట్ల ఇల్లు రాసిన. 2 కోట్ల ఇల్లు, ₹1,00,000 కారు, 2 లక్షల ఇన్కమ్, పిల్లల స్కూల్స్, మా వైఫ్కి బంగారం. ఈ 5 రాసిన. ఈ రాసి ఒకటి మంచం మీద లేవగానే కనిపించేటట్టు గోడ మీద పెట్టిన, ఒకటి అల్మారి మీద పెట్టిన, ఒకటి ఫ్రిడ్జ్ మీద పెట్టిన. ఇక నేను మా వైఫ్ ప్లాన్ అయిపోయింది, అంత అయిపోయింది. సార్ అయితే జాయిన్ కాలేడు. మా వైఫ్ అన్న, మా తమ్ముడు వచ్చిండు గుడ్లు దాపు అని పంపించింది. కిరాణా షాప్ అయినా గుడ్లు దానికే. మా బామ్మది మా పాపతో, మా పాప ఇంతుండే అప్పుడు. ఇవన్నీ చూసింది కదా ఇంట్లో. డ్రీము 2 కోట్లు, ₹1,00,000 చూసిన తర్వాత మీ డాడీ పాగల్ అయిపోయింది అన్నాడు మా పాపతో. అప్పుడే చెప్పలేదు మా పాప, లేకపోతే అప్పుడే హరుచుకుంటుంటే తర్వాత చెప్పింది. లేడా ఉన్నాడు. సో మొత్తానికి 6 నెలలు రాలేడు, తిప్పల్నే పెట్టిండు. మొత్తానికి 6 నెలల తర్వాత వచ్చిండు, చేసిండు. ఈరోజు 1,40,000 దగ్గర ఇంకా
నేను ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే ఈడగిట కొత్తగా వచ్చిన వాళ్ళు కూర్చోవచ్చు, మా తమ్ముడు వస్తాడు, బాబు వస్తాడు, బామ్మడిది వస్తాడు, సటకుడు వస్తాడు, ఎవ్వరు రారు వీళ్ళు రానికే టైం పడుతుంది. సున్నం పెట్టారు, ఎందుకంటే కొందరు వచ్చిన వాళ్ళు ఉంటారు చుట్టాలు, మళ్ళీ ఫెయిల్ అవుతారు. అందరు చుట్టాలు అట్లనే ఉంటారు, కొందరు ఇన్కమ్ వచ్చినాక వస్తారు, కొందరు ఇమ్మీడియట్లీ వస్తారు. అవునా కాదా? ఇప్పుడు మీరు ఇంత విన్న తర్వాత ఇంత మంచిగా మాట్లాడిర్రు, ప్రభాకర్ సార్ చెప్పి, అజ్మోదీన్ సార్ చెప్పి, మహేందర్ సార్ చెప్పి, ఇలా అంత మంచిగా చూసిన తర్వాత ఇంటికి పోయి ఎవరిని అడుగుతాం? మళ్ళా పక్కింటోళ్ళను, ఎదిరింటోళ్ళను, అక్క నేను పోయి వచ్చిన బిజినెస్ నిజంగా ఆయన 75 లక్షల కార్డు తీసుకున్నాడు, నువ్వు తీ ఆధార్ కార్డు అనగానే ఏడికి పోయినావు, ఎక్కడ పైసలు, సబ్లాలకి పైసలు వస్తాయా, ఏ మీటింగ్ పోయినావు, నీకు నిమ్మకాయలు దింపేసిర్రా, పొద్దున బాగున్నావు, ఇప్పుడు వచ్చి లక్షలు లక్షలు అంటున్నావు, పో అక్కడ మీ తాతకు వచ్చిందా, మీ నాయనకు వచ్చింది, ఇక నీకు వస్తుంది నేను చూస్తాను, నీకైతే రాని అంటారు. అవునా కాదా? అప్పుడు మనమేమనుకుంటాం, ఇలా పిచ్చి పట్టిందని నేను ఇంత మంచిగా చూసి వచ్చి చెప్తే వీళ్ళు నమ్మతలేరు నా మాట అని మళ్ళీ ఇంకోళ్ళు చెప్తాం, మళ్ళీ ఇంకోళ్ళు చెప్తాం, మళ్ళీ ఇంకో నలుగురు చెప్తాం. ఈ నలుగురు అట్లా అనేసరికి ఏం చేస్తాం? ఇక ఏం చేయాలి? దేవుడు నాకు కిస్మత ఇట్లుంది, నాకు బాకీ లేదేమో, వాళ్ళకేదో అదృష్టం బాగుంది వచ్చింది, నా దగ్గర రాసి పెట్టి లేదు, నేను తప్పు పని చేసిందేమో, వెస్టేజ్ చేయకపోతే పోను అక్కడ అని చెప్పి ఏం చేస్తాం? మనం వదిలేస్తాం. అప్లైన్ ఫోన్ చేస్తాడు, ఏమమ్మా మీటింగ్కి రా అంటే ఎవరు ఇంట్లో లేరు అంటారు. అంటమానమా? నవ్వుతున్నారంటే మీకు అట్లనే అవుతుంది. నాకు తెలుసు, ఎందుకంటే ఇవన్నీ నేను ఈదుకుంటూ వచ్చిన. ఇంతమంది 6 లక్షల మంది నెట్వర్క్ ఉంది, చుట్టాలు ఎవరు అంటే ఒక ఆయన బొమ్మది ఉంది అంతే. ఎంతోమంది ఒక 600-700 మెరు క్యాబ్లు ఉండే, దాంట్లోకి ఎంతమంది బిజినెస్లు ఉన్నారంటే ఒక ఫ్రెండ్ సీను మాత్రమే ఉన్నాడు. అంతా ఎవరు? ఇప్పుడు ఒక కిరాణా షాప్ పెట్టినాం అనుకోండి, చుట్టాలు వచ్చి కొంటారని పెడతామా, లేకపోతే రోడ్డు మీద వచ్చిపోయేటోళ్ళు కొంటారా? వచ్చిపోయేటోళ్ళు కొంటారు. చుట్టాలు వచ్చి కొంటే బిజినెస్ అవుతుందా? దోస్తులు వచ్చి కొంటే బిజినెస్ అవుతుందా? వచ్చిపోయేటోళ్ళు కొంటేనే బిజినెస్ అవుతుంది. అవునా కాదా? ఈ బిజినెస్ ఇటు అంటే మీరు ఎవరికో చెప్పి నలుగురు వినలేరని చెప్పి ఆగిపోయారు అనుకోండి, మీరు ఆడనే ఉంటారు. మీరు చెప్పుకుంటా పోండి, మీ సక్సెస్ వచ్చినాక, మీ గ్రోత్ వచ్చినాక ఆటోమేటిక్గా రావాల్సిన వాళ్ళు వస్తారు. మీరు ఫస్ట్ చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఎవ్వరు నమ్మరు. ఇంట్లో భార్య గిట నమ్మది, ఇంట్లో పేరెంట్స్ గిట నమ్మరు. కానీ మీరు అట్లనే చెప్పుకుంటా పోండి 100 మందికి చెప్పారు, ఒక 5 మంది కదులుతారు 100 మందిలో, సరే ఇంత చెప్తున్నావు కదా అని చెప్పేసి మీరు అలాగే చెప్పుకుంటా, నేర్చుకుంటా, నాలెడ్జ్ తీసుకుంటా పోండి. మెల్లమెల్ల కొంచెం ఇన్కమ్ పెరిగినాక అదే 100 మంది చెప్తే మళ్ళీ మీకు 10 మంది చెప్తే దాంట్లోకి మళ్ళీ ఒక 5 మంది రావడానికి స్టార్ట్ అవుతారు. ఎప్పుడైతే మీకు కారు వస్తుంది, ఇన్కమ్ వస్తుందో అప్పుడు మళ్ళీ చెప్పుకుంటా పోతే మీరు 10 మందికి చెప్తే 8 మంది వస్తారు, మళ్ళీ 2 నోనే అంటారు. కానీ ఒక టైం ఎట్లా వస్తుందంటే ఎదురుగా వచ్చి నేను మీ దగ్గర జాయిన్ అవుతా, నా ఆధార్ కార్డు తీసుకొని నన్ను జాయిన్ చేయండి అనే టైం వస్తుంది. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఊర్లో మా చుట్టాలలో నేను పేరు తీసుకోను, మా అన్న బిడ్డలే అవుతారు. ఎంత చెప్పినా మీటింగ్కి రమ్మంటే మీటింగ్ రాలే, సబ్బులు ఇచ్చిన, ఫ్రీ ఇచ్చిన, అన్నీ చేసిన, ఒక్క మీటింగ్ రాలే, ఎగతాలు చేసి మొత్తానికి 7 సంవత్సరాలు అయిపోయాయి. నేను చెప్పడం వదిలేసినాయి వాళ్ళ దగ్గర, దావట్లో కూడా పని చేసిన, ఏ ఊరికి ఎందుకని చెప్పేసి. పోతే గిట్ట ఏమొస్తారంటే ఇంకా వెస్టేజ్ చేస్తున్నావా, ఇంకా నడుస్తుందా, ఇలా 13 లక్షలు తీసుకుంటున్నా మళ్ళీ అంటారు, నడుస్తుందా ఇంకా అది అంటారు. ఏం చెప్పాలి? ఇక పోకనే పని చేసిన. ఫైనల్గా మొన్న బాణుల్లో బిజినెస్ స్టార్ట్ అయింది. ఆడవాడు వాళ్ళ చెవిలో పడ్డది, 13 లక్షలు వస్తున్నాయి సలీం ఖాన్. నేను చెప్తే నమ్మరు కదా, బయట వాళ్ళు చెప్తే నమ్మిరు. ఇప్పుడు వచ్చి నన్ను నీ కిందనే జాయిన్ చేయంటారు, నా కింద అస్సలు చేయను, నా దగ్గర టైమే లేదు, బాణుల్లో వేరే వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ కింద ఎవరి కింద నన్ను జాయిన్ కాని అని చెప్పిన. నేను నాకు టైం లేదు. ఇప్పుడు నాకు టైం ఉన్నప్పుడు మీరు రాలేరు. ఇప్పుడు నాకు ఏదో టైం ఉంది. ఇప్పుడు బెంచ్ కార్డు తీసుకొని ఇంటింటికి పోయి మళ్ళీ ప్లాన్ చెప్పుకుంటూ కూర్చోాలి ఇప్పుడు వాళ్ళ కింద. నేనేం చెప్తున్నా అంటే చాలామంది ఏం చేస్తారంటే మీకు నోనే అంటారు స్టార్టింగ్లో, ఏం ప్రాబ్లం లేదు, మనకి భూమి మీద నేను గిట డబ్బులు సంపాదించాలి, నా కళలు ఫుల్ఫిల్ చేసుకోవాలనే వాళ్ళు ఒక ఇద్దరు దొరకరా? ఇద్దరు దొరుకుతారా? కొందరికి 10 మందిలో దొరుకుతారు, కొందరికి 50 మందిలో దొరుకుతారు, కొందరికి 100 మందిలో దొరకవచ్చు. మొన్న వచ్చిండు మనకు కేరళ నుంచి సైంటిస్ట్ సార్ వచ్చినా రాలేడం. 72 మందికి చెప్పిన తర్వాత 72 మంది గిட்ட నో అన్నారు, కానీ 73 మంది ఎస్ అన్నాడు. ఆయన యూసిడి ఉన్నాడు. ఇవాళ 74 మంది ఎస్ అన్నాడు, ఆయన యూసిడి ఉన్నాడు. ఈ 70 మంది నో అన్నారని చెప్పి ఆయన వండుకుంటే ఇలా 8 కోట్ల ఇల్లు కడుతుండే ఆయన. సో ఇంత మంచి అవకాశం చాలామందికి అర్థం కాదు, చాలామందికి అర్థం కావద్దు కూడా. నాకేమనిపిస్తుండే కొత్తగా అంటే బిజినెస్ రాగానే అమ్మాయిగా రేపటి సంది లైన్ కడతా, హఫీస్ పెట్టి మొత్తం జల్లెడ పడతా అనిపించింది. నిజంగా హఫీస్ పెట్లో అందరు జాయిన్ అయితే మళ్ళీ రోడ్లు నొక్కేటోళ్ళు కావాలి, నల్ల లిపిటోళ్ళు కావాలి. అవునా కాదా? ఎవరన్నా నో అన్నారంటే అమ్మ నాకు సంతోషం అను, అబ్బా నో అన్నాడంటే మనకి పనికి వస్తాడు. ఇక
వేరే పనులకి ఇక్కడ కావాలిగా. 600 మంది డ్రైవర్లు జాయిన్ అయిన ఉంటే మేరు క్యాబ్ వాళ్ళు నా కింద హైదరాబాద్లో ఒక డ్రైవర్ దొరకకుండా అసలు ఇక, అవునా కాదా? వాళ్ళు నో అన్నారంటే మంచిది, ఇంకా డ్రైవర్ల రిక్వైర్మెంట్ ఉంది కదా, మళ్ళీ మన ఇంట్లోకి డ్రైవర్ కావాలి కదా. అప్పుడు బిజినెస్ చెప్తే నో అన్నారు, కానీ ఇలా ఫోన్ చేసి సరే నువ్వు బెంచ్ తీసుకున్నావు కదా నీ దగ్గర డ్రైవర్కి వస్తా అంటారు అన్నారు నా ఫ్రెండ్స్. నాతో పాటు ఫ్రెండ్ అన్నాడు ఆల్రెడీ, పేరు తీసుకోను. హైటెక్ సిటీలో చేసేటప్పుడు, ఆ టీసీఎస్లో చేసేటప్పుడు 4 రూమ్మెంట్లం మేము. ఆ 4 రూమ్మెంట్లలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన అన్నాడు ఫోన్ చేసి, ఇక నా జీవితం ఇంతే, అట్లీస్ట్ డ్రైవర్ని నన్ను చేసుకుంటాను నీ దగ్గర అంటే, వద్దు నాకు నేనే డ్రైవర్ని, నేనే రాత్రి వాళ్ళు అనిపించుకోగలుగుతా అని చెప్పిన. సో నేను ఎందుకు చెప్తున్నా ఇవంటే, ఇవన్నీ కష్టాలు వస్తాయి స్టార్టింగ్లో, ఇవన్నీ వస్తాయి. ఒక 2 నుంచి 3 సంవత్సరాలు కన్సిస్టెన్సీగా మీటింగ్ వదలకుండా మీరు కనుక వస్తే ఖచ్చితంగా మీ 2 వ్యక్తులు దొరుకుతారు. ఆ 2 వస్తే చాలు, ఇద్దరికి 50,000 వేలు ఇప్పేయండి, మీ ఇన్కమ్ ₹1,00,000 అవుతుంది. బయట 10 మందిని ముంచితే పైకి వస్తాం, ఇక్కడ 10 మందిని పైకి తెస్తే పైకి వస్తాం. నేను ₹1,00,000 నుంచి వచ్చినా, కానీ నా టీంలో ఎంతమందికి లక్షలు వస్తున్నాయో మీకు తెలుసు. నేను బెంచ్ తీసుకున్నా, నా టీం నాకంటే ముందు బెంచ్లు తీసుకున్నారు. నేను ఇల్లు తీసుకున్నా, నాకంటే ముందు ఇల్లు తీసుకున్నారు, అవునా కాదా? ఫస్ట్ టైం నేను ఒక్కరిని కుల్కర్ణి సార్, నేను చరణ్ సార్, ఒక 5-6 మంది పోయినాం ఫారెన్ ట్రిప్కి. ఈరోజు నాకు తెలిసి 2-3 ఫ్లైట్లు నా టీం నుంచే పోతున్నాయి హైదరాబాద్ నుంచి దుబాయ్కి, అవునా కాదా? అవునా కాదా? ఎంతమంది దుబాయ్కి వస్తారు? 1, 2, 3, 4, 5. ఇక దుబాయ్లో ఉంటాం, నచ్చమంగళవారం దుబాయ్లోనే ఉంటాం మనం అందరం, అవునా కాదా? రానోళ్ళకు అవకాశం ఉంది, నెక్స్ట్ ట్రిప్ ఉంది. చాలామంది పాపం పాస్పోర్ట్కు టైంకి అందక రాలేరు, కొందరికి సిచ్యువేషన్ బాగాలేక రాలేరు. నెక్స్ట్ ట్రిప్లో మాత్రం ఖచ్చితంగా కొన్ని వేలలో పోతాం ట్రిప్కి. సో దాంట్లో డిసైడ్ కండి. సో లైఫ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయింది. లాస్ట్కి ఇంకో మాట చెప్పి క్లోజ్ చేస్తాను. ఒక రాజు ఉండే అనమాట. ఆ రాజు అప్పుడు ఆ టైంలో రాజ్యాన్ని పరిపాలిస్తుండే కదా, వాళ్ళ గుర్రాలే ఉండే కదా అప్పుడు, ట్రాక్టర్లు, అప్పుడు కార్లు, బెంజులు ఇవన్నీ ఎక్కడివి, అవునా కాదా? సో ఆయన ఒక గుర్రాల బజార్కి వెళ్ళిండు. ఒక మంచి గుర్రం చూసి కొనుక్కోవాలని చెప్పేసి కొనుక్కున్న తర్వాత అక్కడ ఒక మార్కెట్లో దొంగలు ఉంటారు, ఒక 4 దొంగలు చూసిరు ఆ రాజును. మంచి గుర్రం కొనుక్కున్నాడు, ఏమన్నా చేసి గుర్రంని ఆయన దగ్గరికి కొట్టేయాలని చెప్పేసి. సో అనుకున్న తర్వాత ఆయన గుర్రం తీసుకొని బయలుదేరిండు రాజు. మన పిల్ల బాటలు ఉంటాయి కదా అప్పుడు అడవులకంచి. ఆయన బయలుదేరినాక ఒక ఆయన ముందటికని వచ్చిండు, ఒక దొంగ. వచ్చిన తర్వాత వంగి నమస్తే పెట్టిండు. దొర, నువ్వు చాలా గొప్పవాళ్ళు, మీరు చాలామందికి హెల్ప్ చేస్తారు, మీరు పుణ్యం, అది ఇది 4 మాటలు పొగిడిన తర్వాత ఆయన ఒకటి అన్నాడు, అదేంటి సార్, అదేంటి రాజుగారు, మీరు గాడిద మీద ఎక్కిపోతురు అన్నాడు. ఈయనకు చూసి నేను కొన్నది ఇన్ని డబ్బులు పెట్టి గుర్రం కొన్నా, ఈయననేమో గాడిద అంటున్నాడు. సో మొత్తానికి అట్లనే వదిలేసుకొని ముందుకు వెళ్ళిండు. ఇంకొంచెం ముందుకు వెళ్ళినాక ఇంకొక దొంగ వచ్చిండు, మళ్ళీ సేమ్ అదే అన్నాడు, సార్ దొర, మీరు చాలా పెద్దోళ్ళు, గొప్పలు, మీరు చాలా ఇది చేస్తారు, అది చేస్తారు, అదేంది మీరు గాడిద మీద ఎక్కిపోతురు అంటాడు. ఆయనకు ఇంకొంచెం డౌట్ వస్తుంది, అరే ఇంతకుముందు అన్నాడంటే ఏంది, 2వ వ్యక్తికి అట్లా అంటుంది, నేను ఇంత మంచి గుర్రం ఉన్నాయి ఇట్లా అంటారు అని చెప్పేసి ఇంకొంచెం ముందుకు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇంకో వ్యక్తి వస్తాడు, ఆయన సేమ్ ఇవన్నీ చెప్పిన తర్వాత సేమ్ అదేంది దొర, మీరు గుర్రం గాడిద మీద పోతున్నారు అంటే ఆయనకు డౌట్ వస్తుంది. ఇక ఒక్కడనిపై 2 3 ఇది ఏదో బాగాలేదని చెప్పేసి ఏం చేస్తాడు, ఇక ఎంతకన్నా మంచిదని దాన్ని చేతి పట్టుకొని తాడు పట్టుకొని నడుచుకుంటూ పోతుంటాడు. 4వ వ్యక్తి వస్తాడు, సేమ్ అదే అంటాడు, సార్ దొర, మీరు చాలా పెద్దోళ్ళు, మీ గురించి చాలా విన్నా నేను, మీరు కానీ ఇదేంది మీరు గాడిదని పట్టుకొని పోతురు అంటాడు. ఆ గాడిదని పట్టుకొని పోతురు అనగానే చేయి వదిలేస్తాడు దాన్ని, ఇది నాది కాదు అంటాడు. ఇది నాది కాదు అనగానే ఏం చేస్తాడు, నాదే అని చెప్పి పట్టుకొని పోతాడు. అట్లనే మీరు బిజినెస్ చూసి రేపు ఇంటికి పోయినాక వాళ్ళకి వీళ్ళకి చెప్తే వాళ్ళు ఏం చేస్తారు, మీ డ్రీమ్ హంటర్స్ అంటారు. నేను ఎదగను, నువ్వు ఎదగొద్దు, అవునా కాదా? సో వాళ్ళ మాట వినకండి. మీకు ఇక్కడ పిలిచిన వాళ్ళు రైట్ వ్యక్తులు, వాళ్ళ మాట వినండి. లాస్ట్కి ఇంకో మాట చెప్తాను, ఫ్యామిలీ రియూనియన్ ఎంతమంది అటెండ్ అయ్యారు? వావ్, గ్రేట్. సో వీళ్ళంతా కాబోయే DUCDలు. వీళ్ళకి తుఫాన్ వచ్చినా, కరోనా వచ్చినా బిజినెస్ మాత్రం వదలరు వీళ్ళు, అవునా కాదా? ఏదో ఒకరోజు DUCD అయ్యి తీరుతారు. అలాంటి ప్రోగ్రాం మళ్ళీ మనకు వస్తుంది. మేము ఢిల్లీకి వెళ్ళి 2 రోజులు ట్రైన్లో, 4 రోజులు ట్రైన్లో ఉండి సరైన ఫుడ్ దొరకకపోతుండే అక్కడ పోయి నేర్చుకొని వచ్చి బిజినెస్ చేసినాము. ఈరోజు మన హైదరాబాద్లోకి వచ్చింది FRU. సో ఫ్యామిలీ రియూనియన్ ఫంక్షన్ 4,500 టికెట్, 3 రోజులు కంటిన్యూ సెషన్ ఉంటుంది, 9 to 9. వచ్చే వ్యక్తి ఎవరు అంటే నెలకి 80 లక్షల రూపాయలు సంపాదించే వ్యక్తి ఎవరైతే మనకు టీచింగ్స్ ఇవ్వబోతున్నారు. ఆయన 1 గంట సెషన్ కనుక పెద్ద పెద్ద కంపెనీల CEOలకు మాత్రమే ఇస్తాడు.
ఆయన ఒక గంట సెషన్ చేస్తే 2 లక్షలు తీసుకుంటాడు, 2 గంటల కంటే 1 నిమిషం ఎక్కువ మాట్లాడాడు. అలాంటి వ్యక్తి 3 రోజులు మన పక్క నుండి మనకు నేర్పినకే ఫ్రీ టీచింగ్. అసలు అది ఆ పైసలు 3 రోజులు 4,500 దేనికంటే అక్కడ హాల్ ఖర్చులు, అక్కడ ఫుడ్ ఖర్చులు మాత్రమే. అలాంటి సెషన్ ఫ్యామిలీ రీయూనియన్ నెక్స్ట్ మంత్ మనకు వచ్చే మంత్ ఉంది. సో తొందరగా మీ టికెట్లు బుక్ చేసుకోండి. దూరంకి వచ్చే వాళ్ళకు శంషాబాద్లో హోటల్ రూమ్ బుక్ చేసుకోండి. టికెట్లు అయిపోతాయి. సెకండ్ సెషన్ ఉండే ఛాన్స్ లేదు, ఒకటే సెషన్ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 1 మంత్ గ్యాప్ ఉంది. రెండో దానికి గ్యారంటీ లేదు. నేను రెండో దానికి వస్తాను ఆశతో కూర్చోకండి. ఫస్ట్ దానికి మీరు తొందరగా మీ టికెట్ బుక్ చేసుకోండి. ఒకవేళ అక్కడికి వచ్చినాక మీరు నాకు నచ్చలేదు 3 రోజులు కూర్చున్న తర్వాత అంటే మీరు పెట్టుకున్న 4,500కి నేను 9,000 ఇచ్చి పంపిస్తాను అక్కడికి. మీకు గ్యారంటీ ఇస్తున్నాను. ఒకవేళ 3 రోజుల తర్వాత మీకు బిజినెస్ అర్థమైంది అంటే ఖచ్చితంగా 1 or 2 year లోపల మీరు ₹1,00,000 ఇన్కమ్ తీసుకుంటారు. ఇది గిట్ట రాసిస్తాను నేను. సో అంత అద్భుతమైన ఫంక్షన్. దానికి లక్షలు పెట్టినా తక్కువ అంటారు. మీరు ఒక్క ఫస్ట్ డే అటెండ్ అయినాక దీనికి ₹1,00,000 పెట్టినా తక్కువ అని మీరే అంటారు, నేను అనడం కాదు. ఎస్ ఆర్ నో? అవునా కదా? అటెండ్ అయిన వాళ్ళకి తెలుసు ఆ యొక్క పవర్. కాబట్టి తొందరగా మీ టీం నుంచి ఒక్కొక్కరు 10 మందిని అట్లీస్ట్ ప్లాన్ చేసుకోండి. చాలా తొందరగా మీరు సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఒక వ్యక్తికి 24 గంటలు కూర్చోబెట్టి ఇంట్లో సంజాయిస్తే అర్థం కాదు. కానీ అలాంటి మీటింగ్లు వచ్చినాక 10 నిమిషాల్లో ఈ బిజినెస్ పొటెన్షియల్ అర్థమవుతుంది వాళ్ళకి. సో ఆ పవర్ మీ లోపల ఉంది. ఖచ్చితంగా మీ టికెట్ బుక్ చేసుకోండి. మేము అందరం ఉన్నాం మీకు సపోర్ట్ చేయడానికే. సో థ్యాంక్ యూ. విష్ యు వెల్. బ్యాక్ టు హోస్ట్.